హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా వీడియో లైక్ చేయడం ద్వారా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద నెంబర్స్ 4 power n where small n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with the digit 0. ఈ ప్రాబ్లంలో 4 power n వాల్యూ 0తో ఎండ్ అవుతుందా లేదా చెక్ చేయమని ఇచ్చారు. ఇక్కడ స్మాల్ n అంటే న్యాచురల్ నెంబర్. గివెన్ నెంబర్ అర్థం, గివెన్ 4 power n. సో n అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఫోర్ పవర్ n కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 4 power n ఈక్వల్ టు 4ని 2 into 2 రాయొచ్చు. 2 into 2 ఈక్వల్ టు 4. పవర్ n ఉంది, పవర్ n 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ హోల్ పవర్ n. ఏ పవర్ n హోల్ పవర్ n రూపంలో ఉంది. సిన్స్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. పవర్స్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 పవర్ 2 ఇంటూ n 2n. 4 power n కి ప్రైమ్ ఫ్యాక్టర్ 2. 4 power n ఈజ్ ఏ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ 2. 4 power n కి 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్. ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ 0 కావాలంటే కంపల్సరీగా ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 5 కావాలి. ఇఫ్ ఏ నెంబర్ ఇస్ ఎండ్స్ విత్ 0, ఇట్ హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్ 5. ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ కావాలంటే ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 5 కావాలి. 4 power n యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 2 అయింది కాబట్టి 4 power n అనే నెంబర్ 0తో ఎండ్ కాదు. సో దేర్ఫోర్ 4 power n not ends with 0 for any natural number n. n వాల్యూ ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే 4 power n వాల్యూ 0తో ఎండ్ కాదు. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తాను, వినండి. ఈ ప్రాబ్లం అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లంలో 4 power n వాల్యూ లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అవుతుందా లేదా చెక్ చేయమని ఇచ్చారు. ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్. సో ఫస్ట్ మనం 4 power n ని కన్వర్ట్ చేద్దాం. 4ని 2 into 2 రాసుకోవచ్చు. 2 into 2 అంటే 2 స్క్వేర్. హోల్ పవర్ n ఉంది, హోల్ పవర్ n. ఏ పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి పవర్స్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 into n 2n. 4 power n కి ప్రైమ్ ఫ్యాక్టర్ 2. సో 4 power n ఈజ్ ఏ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ 2. 4 power n కి 2 మాత్రమే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎండ్స్ విత్ 0, ఇట్ హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5. ఒక నెంబర్ 0తో ఎండ్ కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్ 5 కావాలి. 4 power n కి 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 4 power n వాల్యూ 0తో ఎండ్ కాదు. n వాల్యూ ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే 4 power n వాల్యూ 0తో ఎండ్ కాదు. సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెంబర్స్ 6, 20 ఈ 2 నెంబర్స్కి LCM అలానే HCF ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఫస్ట్ నెంబర్ 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 అనే నెంబర్ 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 2 into 3 6. సో 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈక్వల్ టు 2 into 3. 2 into 3. 2కి పవర్ ఏం లేదు కాబట్టి 2 power 1 రాయొచ్చు. ఇంటూ 3కి పవర్ ఏం లేదంటే 3 power 1. నెక్స్ట్ నెంబర్ 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 20 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేద్దాం.
2 10s 20. నెక్స్ట్ కూడా 2 తీసుకుందాం. 2 5s 10. 5 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఈక్వల్ టు 2 into 2 into 5. 2 into 2 into 5 ఈక్వల్ టు 2 ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 power 2 ఇంటూ 5 ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి 5 power 1. ఇప్పుడు 6కి 20కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ 6, 20 ఈక్వల్ టు, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 power 1, 2 power 2, ఈ రెండింటిలో స్మాలెస్ట్ పవర్ 2 power 1. సో 2 power 1. 2 power 1 అంటే వాల్యూ 2. సో హెచ్సిఎఫ్ 6, 20 ఆన్సర్ 2. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 6, 20 ఈక్వల్ టు, ఎల్సిఎం అంటే ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 power 1, 2 power 2, ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ 2 power 2. 2 power 2 ఇంటూ ఇక్కడ రిమైనింగ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. రిమైనింగ్ నెంబర్ 3 power 1. 3 power 1 ఇంటూ 5 power 1. 5 power 1 ఈక్వల్ టు 2 power 2 అంటే 2 square 4 ఇంటూ 3 power 1 3 ఇంటూ 5 power 1 5 ఈక్వల్ టు 4 into 3 12 ఇంటూ 5 ఈక్వల్ టు 12 into 5 60. LCM answer 60. Example 3. Find the HCF of 96 and 404 by the prime factorization method. Hence find their LCM. 96, 404 ఈ 2 నెంబర్స్కి HCF ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. HCF యూజ్ చేసి LCM ఫైండ్ అవుట్ చేయాలి. 96కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 96లో లాస్ట్ నెంబర్ 6 ఉంది. 6 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి ప్రతి ఈవెన్ నెంబర్ 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 2తో డివైడ్ చేద్దాం. 9 ఉంది. 2 4s 8. 9లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 తర్వాత 6 అంటే 16. 2 8s 16. 48లో లాస్ట్ నెంబర్ 8 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4. నెక్స్ట్ 8 ఉంది. 2 4s 8. నెక్స్ట్ కూడా 2తో డివైడ్ చేద్దాం. 2 ఉంది. 2 1s 2. నెక్స్ట్ 4 ఉంది. 2 2s 4. 2 తీసుకుందాం. 2 6 12. 2 3 6. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. 96 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు, ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. 2 ఇక్కడ 5 టైమ్స్ ఉంది. 2 into 2 into 2 into 2 into 2 into 3 1 టైం ఉంది ఈక్వల్ టు 2 5 టైమ్స్ ఉంది కాబట్టి 2 power 5 రాయొచ్చు. 3 ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి 3 power 1. నెక్స్ట్ 404కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 404లో లాస్ట్ నెంబర్ 4. 4 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4. నెక్స్ట్ 0 ఉంది. 2 into 0 0. నెక్స్ట్ 4 ఉంది. 2 2s 4. మళ్ళీ 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 1s 2. నెక్స్ట్ 0 ఉంది. 2 into 0 0. నెక్స్ట్ 2 ఉంది. 2 1s 2. 101 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 404 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు, ఈ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 101. 2 into 2 into 101 ఈక్వల్ టు, 2 ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 101 ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి 101 power 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 404 ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 2 power 5, 2 power 2. ఎందుకంటే 2 అనేది కామన్ బేస్ ఉంది. ఇక్కడ 2 power 5, 2 power 2
ఈ రెండింటిలో స్మాలెస్ట్ పవర్ 2 పవర్ 2. సో HCF 2 పవర్ 2. 2 పవర్ 2 వాల్యూ 2 into 2 4. నెక్స్ట్ మనం HCF 4ని యూజ్ చేసి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఆఫ్ 96 and 404 ఈక్వల్ టు LCM ఫార్ములా product of two numbers divided by HCF equal to product of two numbers అంటే 96ని 404ని మల్టిప్లై చేయాలి. 96 into 404 divided by HCF 4 ones 4 ఉంది, 4 ones 4, నెక్స్ట్ 0 ఉంది, 4 into 0 0, నెక్స్ట్ 4 ఉంది, 4 into 1 4. 96ని 101తో మల్టిప్లై చేస్తే 9696. Therefore LCM equal to 9696. Next one, fourth example. Find the HCF and LCM of 6, 72 and 120 using the prime factorization method. Prime factorization method లో 6, 72, 120 ఈ నెంబర్స్కి HCF అలానే LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 6 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 2 into 3 6. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ ఈక్వల్ టు 2 into 3 ఈక్వల్ టు 2 ఇక్కడ ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి 2 పవర్ 1 ఇంటూ 3 కూడా 1 టైం ఉంది 3 పవర్ 1. నెక్స్ట్ నెంబర్ 72 ప్రైమ్ ఫ్యాక్టర్స్. లాస్ట్లో 2 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 7 ఉంది, 2 into 3 6. 7లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1 తర్వాత 2 అంటే 12. 2 into 6 12. నెక్స్ట్ కూడా 2 తీసుకుందాం. 3 ఉంది, 2 ones 2. 3లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 తర్వాత 6 అంటే 16. 2 years 16. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా. 2 9s 18. 3 అనే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. 3 into 3 9. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 ఇక్కడ 3 టైమ్స్ ఉంది. 2 into 2 into 2 into 3 2 టైమ్స్ ఉంది. 3 into 3. 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 3 ఇక్కడ 2 టైమ్స్ ఉంది 3 పవర్ 2. నెక్స్ట్ నెంబర్ 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 120 2తో డివైడ్ చేద్దాం. 12 ఉంది, 2 into 6 12. నెక్స్ట్ 0 ఉంది, 2 into 0 0. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా. 6 ఉంది, 2 into 3 6. నెక్స్ట్ 0 ఉంది, 2 into 0 0. నెక్స్ట్ కూడా 2 తీసుకుందాం. ఇక్కడ 3 ఉంది, 2 into 1 2. 3లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 తర్వాత 0 అంటే 10. 2 5s 10. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 5s 15. 5 అనేది ప్రైమ్ నెంబర్ స్టాప్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేద్దాం. 2 ఇక్కడ 3 టైమ్స్ ఉంది. 2 into 2 into 2 into 3 into 5 ఈక్వల్ టు 2 ఇక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 3 ఓన్లీ 1 టైం ఉంది 3 పవర్ 1 ఇంటూ 5 కూడా 1 టైం ఉంది 5 పవర్ 1. HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF 6 72 120 ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 1 2 పవర్ 3 2 పవర్ 3. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో HCF ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి స్మాలెస్ట్ పవర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 పవర్ 1 2 పవర్ 3 2 పవర్ 3 పవర్స్ 1 3 3. ఈ మూడిట్లో స్మాలెస్ట్ పవర్ 2 పవర్ 1 2 పవర్ 1 ఇంటూ నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్
3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 1. ఈ మూడిట్లో 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ మూడిట్లో స్మాలెస్ట్ పవర్ 3 పవర్ 1. సో 3 పవర్ 1 ఈక్వల్ టు 2 పవర్ 1 వాల్యూ 2 ఇంటూ 3 పవర్ 1 వాల్యూ 3 ఈక్వల్ టు 2 ఇంటూ 3 6. HCF ఆన్సర్ 6. నెక్స్ట్ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఆఫ్ 6, 72, 120 ఈక్వల్ టు LCM అంటే కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ పవర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 3, 2 పవర్ 3, హైయెస్ట్ పవర్ 3 కాబట్టి 2 పవర్ 3 సెలెక్ట్ చేసుకుందాం. 2 పవర్ 3 ఇంటూ నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ 3. ఇక్కడ 3లో హైయెస్ట్ పవర్ 3 పవర్ 2 ఉంది. 3 పవర్ 2 ఇంటూ ఇప్పుడు మనం రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 5 పవర్ 1, 5 పవర్ 1 ఈక్వల్ టు 2 పవర్ 3 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 5 పవర్ 1 అంటే 5ని 1 టైం మల్టిప్లై చేయాలి. 5 ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 ఉంది 5 ఈక్వల్ టు 8 ఇంటూ 9 72 ఇంటూ 5. 72ని 5తో మల్టిప్లై చేస్తే 360. Therefore HCF ఈక్వల్ టు 6, LCM ఈక్వల్ టు 360. √3 ఇర్రేషనల్ నెంబర్ అని కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం √3ని రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకోవాలి. రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకున్న తర్వాత √3 అనేది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. √3 రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అజ్యూమ్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √3 రేషనల్ నెంబర్ అయినప్పుడు a/b రూపంలో ఉండాలి. √3 ఈక్వల్ టు a/b. సో ఇక్కడ a, b రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కావాలి. a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏకి బికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఒక 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √3కి స్క్వేర్ చేయాలి. √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/bకి స్క్వేర్ చేయాలి. a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 3 ఈక్వల్ టు a హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ డివైడెడ్ బై b హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్. b స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. b స్క్వేర్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ b స్క్వేర్ 3b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఉంది ఇక్కడ a స్క్వేర్. b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ a స్క్వేర్ ఉంది. 3 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై 3. a స్క్వేర్ బై 3 ఉంది. a స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏని కూడా 3 డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ a స్క్వేర్. దెన్ 3 ఆల్సో డివైడ్స్ a. ఏని 3 డివైడ్ చేస్తుంది కాబట్టి a/3 ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుందాం. a/3 ఈక్వల్ టు c. ఇక్కడ c అంటే కాన్స్టాంట్. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3. ఈక్వేషన్ 1 అనుకుందాం. a/3 ఈక్వల్ టు c. a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. a ఈక్వల్ టు 3 రైట్ సైడ్ మీద మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ c 3c. ఈ ఈక్వేషన్కి స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3cకి కూడా హోల్ స్క్వేర్ చేయాలి. 3c హోల్ స్క్వేర్. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈక్వల్ టు 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. c హోల్ స్క్వేర్ అంటే c స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. a స్క్వేర్ వాల్యూ 9c స్క్వేర్. ఈ 9c స్క్వేర్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2
Substitute in equation 1. Equation 1, b square equal to a square by 3. b square equal to a square place లో 9c square substitute చేయాలి. 9c square divided by denominator 3 ఉంది. 3 1s 3, 3 3s 9. b square equal to 3 into c square, 3c square. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో బీ స్క్వేర్ని రైట్ సైడ్, 3c స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 3c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్. సి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ బీ స్క్వేర్ ఉంది. 3 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 3. సో ఇప్పుడు బీ స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి బీని కూడా 3 డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ బి. ఏని 3 డివైడ్ చేస్తుంది, అలానే బిని కూడా 3 డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 3 అనే నెంబర్ ఏకి బికి కామన్ ఫ్యాక్టర్. 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. 3 ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఏ కామ బి ఈ రెండు నెంబర్స్ కూడా కోప్రైమ్ నెంబర్స్ కావు. సో కానీ మన అజంప్షన్లో ఏ కామ బి ఈ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √3 అనేది రేషనల్ నెంబర్ కాదు, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. హెన్స్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. Example 6. Show that 5 minus √3 is irrational. 5 minus √3 ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కాంట్రాడిక్షన్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేద్దాం. కాంట్రాడిక్షన్ మెథడ్ అంటే 5 minus √3 ఇక్కడ ఇర్రేషనల్ అని ఇచ్చారు. మనం ఈ నెంబర్ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ దట్ 5 minus √3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. 5 minus √3 అనేది రేషనల్ నెంబర్ అయితే ఈ నెంబర్ a by b రూపంలో ఉండాలి. 5 minus √3 ఈక్వల్ టు a by b. ఇక్కడ a, b ఈ రెండు ఇంటీజర్స్, అలానే కోప్రైమ్ నెంబర్స్. a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ కోప్రైమ్స్. 5 ఉంది, 5. ఇక్కడ a by bని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. a by b లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ a by b. మైనస్ a by b ఈక్వల్ టు మైనస్ √3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. రైట్ సైడ్ వస్తే ప్లస్ √3. ఇప్పుడు 5ని బిని మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ బి 5b మైనస్ న్యూమరేటర్లో ఏ ఉంది ఏ, డినామినేటర్లో కామన్గా బి ఈక్వల్ టు √3. 5b మైనస్ a బై బి ఇది రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. రేషనల్ నెంబర్ ఈక్వల్ టు √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. బట్ రేషనల్ నెంబర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్. సో మనం తీసుకున్న అజంప్షన్ 5 minus √3 అనేది రేషనల్ నెంబర్గా తీసుకున్నాం. మన అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి 5 minus √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. Therefore 5 minus √3 is a irrational number. Next one, example 7. Show that 3 into √2 is irrational. 3 √2 అనే నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఈ నెంబర్ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ దట్ 3 √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. 3 √2 రేషనల్ నెంబర్ అయితే a by b రూపంలో ఉండాలి. లెట్ 3 √2 ఈక్వల్ టు a by b. సో ఇక్కడ a, b ఇవి రెండు ఇంటీజర్స్, అలానే కోప్రైమ్ నెంబర్స్. డినామినేటర్ b నాట్ ఈక్వల్ టు 0. a, b ఆర్ ఇంటీజర్స్ అండ్
b వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. √2 ఈక్వల్ టు న్యూమినేటర్లో ఏ ఉంది, 3 రైట్ సైడ్ మూవ్ అయితే bతో మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ b. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. a/3 అనేది రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. బట్ ఇర్రేషనల్ నెంబర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ 3√2 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఈ అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి 3√2 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. దేర్ఫోర్ 3√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, ఇవి ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.